అబ్రహాము ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడు. వెళ్ళకూడని చోటకి వెళ్తున్నాడు. ఎక్కడికి? ఐగుప్తుకు వెళ్తున్నాడు. ఎవరిని విడిచి? దేవుణ్ణి విడిచి. ఎందుకు వెళ్తున్నాడు? తనకొచ్చిన కరువును సులభంగా తప్పించుకోవడానికి దేవుని పర్మిషన్ తీసుకోకుండా, దేవుని సహాయం తీసుకోకుండా, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోకుండా ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఎవరిని ఎదుర్కొన్నాడో చెప్పండి? ప్రమాదకరమైనటువంటి ప్రజలను, ఫరోని ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రమాదంలో పడ్డాడా లేదా? తన కుటుంబమే ప్రమాదంలో పడింది, తన ప్రాణమే ప్రమాదంలో పడింది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అబ్రహాము ప్రాణం ప్రమాదంలో పడింది. శారా యొక్క జీవితమే ప్రమాదంలో పడింది. అర్థమవుతుందా? మనం ఎప్పుడైనా సరే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని పరుగులు తీసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదము ఎదుర్కోవాల్సిందే. సో అబ్రహాము ఎదుర్కొన్నాడు ప్రమాదాన్ని దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి. యోనా ఎదుర్కొన్నాడు ప్రమాదాన్ని లేక అపాయాన్ని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి. తప్పిపోయిన కుమారుడు తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి అపాయంలో పడ్డాడు, ఆపదల్లో పడ్డాడు, అన్నీ పోగొట్టుకున్నాడు, ఆస్తంతా ఆవిరైపోయింది, అనాథగా మిగిలిపోయాడు, ఆకలి మంటలతో అల్లాడిపోయారు, అందరూ విడిచిపెట్టేశారు. దీనంతటికీ కారణం ఏమిటంటే తండ్రికి దూరం కావడం. 4, ఒకడు యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి యెరికో పట్టణానికి దిగిపోవచ్చు. ఎవరి చేతిలో పడ్డారో చెప్పండి? దొంగల చేతిలో పడ్డాడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చూసాం మంచి సమరయుని యొక్క స్టోరీలో. యెరూషలేము దేవుని సన్నిధికి సూచన, యెరికో లోకానికి పాపానికి సూచన. సో యెరూషలేమును విడిచిపెట్టి అనగా దేవుని సన్నిధిని విడిచిపెట్టి యెరికో వైపుకు అనగా లోకం వైపుకు, పాపం వైపుకు తను దిగజారిపోయి వెళ్తూ దొంగల చేతిలో పడ్డాడు. అపాయంలో పడ్డాడా లేదా? అపాయంలో పడ్డాడు. 5, సంసోను ఇశ్రాయేలు దేశానికి న్యాయాధిపతిగా దేవుని చేత ప్రతిష్ఠించబడి ప్రజలకు మేలు చేయవలసిన వాడు కాస్త ప్రేమలో పడ్డాడు. ఫిలిష్తీయుల అమ్మాయిల ప్రేమలో పడ్డాడు. అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పరుగులు తీస్తున్నాడు. అమ్మ నాన్న వద్దన్నా సరే వాళ్ళని ఒప్పించి తిమ్నాతుకు వారిని తీసుకెళ్తున్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవడానికి సంసోను తిమ్నాతుకు వెళ్తున్నప్పుడు ఏం ఎదురైందో చెప్పండి. మీకు గడి చెప్పండి, ఏం ఎదురైందో? సింహం ఎదురైంది. అపాయము, ఆపద. అనగా ఎప్పుడైనా సరే మనం ఈ ఆత్మీయ ప్రయాణంలో దేవుని చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా మనం ప్రయాణం చేసినప్పుడు, ఆయనకు వ్యతిరేకంగా దూరంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ మార్గంలో అపాయము అనేది ఉంటుంది. అందులో సందేహము లేదు.